హలో గైస్, మళ్ళీ వచ్చినా అనుకో. ఏం లేదు, చిన్న విషయం చెప్దామని అయితే అనిపించింది. కాకపోతే ఆ విషయం మీకు కాదు, నా వ్యూవర్స్ కి. నా ఓన్లీ నాకు లైక్ కొట్టే ఫాలో కొట్టే మా దోస్తులకి, నా ప్రేక్షకుల అభిమానులకి. ఇంకో అభిమాని అయితే వచ్చేసిండు. ఈయన ఏడుంటాడు అంటే సీతాఫలం మండిలో మేడిబాయిలు ఉంటాడు. అయితే ఈయన అంత దూరంకి వెళ్ళి నన్ను మేడిబాయికి కలవనీకి వచ్చింది అనమాట. చెప్పు తమ్ముడు, నీకు నా వీడియోలో ఏం నచ్చింది? నాకు చాలా నచ్చావు అన్న. మళ్ళీ నీ వీడియోలు చాలా బాగా చేస్తావు అన్న. జోక్స్ అవి మళ్ళీ చాలా బాగా చేస్తావు అన్న. నేను బాబాయ్ అని పిలవచ్చాను. అరే పర్లేదు తమ్ముడు, నువ్వు నా కొడుకు అనుకోరాదు. మా అన్న వాళ్ళ అబ్బాయి అనమాట ఈయన. మీరు షాక్ అవుతారు అది చెప్తే, అందుకని మేము ముందు చెప్పలేదు. మా అన్న వాళ్ళ కొడుకు, అందుకే మా కొడుకు కాబట్టి నా గురించి చెప్పడానికి వచ్చాడు. చాలా దూరంకి వెళ్ళి వచ్చాడు. నేను ఉండేది మెడిబాయిలో, ఇతను ఉండేది మెడిబాయిలో. అసలు ఆడికి వెళ్ళి ఇడిదాకా వచ్చిందంటేనే నేను పిచ్చోన్ అయిపోతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు. నా వీడియోలు ఇట్లనే చూస్తుండు, సపోర్ట్ చేస్తుండు. సారీ నా కొడుక, నా బాబాయ్, మై డార్లింగ్, మై జై కృష్ణ. దిస్ గైస్ గుడ్డు గాయ్, దిస్ గైస్ జై కృష్ణ గాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈయన క్రిస్టియన్ స్కూల్లో చదువుతాడు, అందుకే జై శ్రీరామ్ అని జల్లి చెప్తాడు. రేపటి నుంచి నేను పలుకుపిస్తలే, ఓకేనా? రైట్ గైస్, సీ యూ పప్పీనని. మొత్తం నా కొలీగ్స్ అందరూ ఆ వైరస్ ఎఫెక్ట్ గురయ్యారు.